हरि ओम श्री गुरुभ्यो नमः। श्री महागणाधिपतये नमः। हरि ओम। गुरुर्ब्रह्मा गुरुविष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। हरितसगोत्रोत्पन्नं हरिभक्तिपरायणं शंकर गुरुवरेन्द्र चरणं शरणं प्रपद्ये। श्री महद्भ्यो गुरुभ्यो नमः। अरुणां करुणातरङ्गिताक्षीं ध्रुवपाशाङ्कुशपुष्पबाणचापाम् अनिमाधिविरयूरुताम् अयूकैः अहमित्येव विभावयेद्भवानीम्। ओं श्रीमात्रे नमः। ఆహా టీవీ భక్తి ఛానల్ ప్రేక్షకులకు శుభాభినందనలు. శ్రీమాతాదేవి యొక్క ఆశీస్సులు. ప్రతి నెల మనం చెప్పుకున్నట్టుగానే రేపు శ్రావణ మాసంలో అంటే ఆగస్టు నెలలో జరగబోయేటువంటి ఒక 12 రాశుల యొక్క ఫలితాలు చెప్పుకుందాం. అందులో ముందుగా మొట్టమొదటిది మేషరాశి. ఈ మేషరాశి వారికి ఈ ఆగస్టు నెలలో అంటే శ్రావణ మాసంలో ఈ రాశి వారికి ఈ నెలలో మంచి ఆరోగ్యంగా ఉంటారు, మనోల్లాసంగా ఉంటారు, వృత్తి వ్యాపారాలలో అభివృద్ధి కనబడుతుంది, ధనాదాయం కూడా మంచిగానే ఉంటారు. ఇకపోతే నూతన వస్తువులు కొనుగోలు చేయడంలో స్థిర చరాస్తులలో కూడా కొనడానికి ఆస్కారం ఏర్పడుతుంది. కాకపోతే కొంత డబ్బు ఖర్చు కావడం జరుగుతుంది. ప్రకృతి రీత్యా కూడా కొద్దిగా అనారోగ్యం ఏర్పడడానికి, ఎక్కువగా ప్రయాణాలు చేయడం వల్ల అలసిపోవడము లాంటివి కలుగుతూ ఉంటాయి. కుటుంబ సౌఖ్యం కూడా మంచిగానే ఉంటుంది. ఇంచుమించుగా ఈ మేషరాశి వారికి ఈ నెలలో శ్రావణ మాసంలో సుఖ సౌఖ్యాలతో ఉంటారని చెప్పి భావన కలుగుతూ ఉంది. ఇక మొదటి వారం గనక చూసుకున్నట్టయితే నూతన వస్తువులు లేక వస్త్రప్రాప్తి అంటే నూతన వస్తువులు కావడము లేదా కొత్త బట్టలు కొనుక్కోవడము ఇలాంటివి జరగడం జరుగుతూ ఉంటుంది. వృత్తిలో వ్యాపారాలలో ఇటు ఉద్యోగస్తులకు కానీ అభివృద్ధి కనబడుతూ ఉంటుంది. విద్యార్థులకు కూడా ఈ నెలలో విద్యలో మంచి అవకాశాలు మంచివి జరగడానికి ఆస్కారం ఉంది. సంతోషంగా ఉంటారు. కుటుంబ వ్యవహారాలలో అందరితో సౌఖ్యంగా సంతోషంగా కాలం గడుపుతారు. శుభకార్యాలు చేయుటకై అంటే తమ ఇంట్లో శుభకార్యాలు చేయుటకై ఆలోచనలు చేస్తూ ఉంటారు. కుటుంబ సభ్యులతో సుఖంగా సంతోషంగా ఉంటారు. ఇక రెండవ వారం కనుక మేషరాశి వారికి చూసుకున్నట్టయితే అధికంగా అలసిపోవడం అంటే అధిక ప్రయాణాలు చేయడం వల్ల అధికంగా అలసిపోవడం జరుగుతుంది. చిన్న చిన్న కలహాలు రావడం కూడా జరుగుతూ ఉంది. రెండవ వారంలో కొద్దిగా తిరగడం అనేటువంటి అంటే కొద్దిగా అనారోగ్యం ఏర్పడుతూ ఉంటుంది. అంటే బాగా తరచుగా ప్రయాణాలు చేయడము, ఇక్కడక్కడ సమయానికి భోజనాలు లేక ఇక్కడక్కడ తిరగడం వల్ల కొద్దిగా శరీరం అలసిపోయి అనారోగ్యంగా ఏర్పడడం జరుగుతుంది. ఇక ఉద్యోగస్తులకు కానీ వ్యాపారస్తులకు కానీ కొన్ని చిన్న చిన్న చిక్కులు రావడానికి ఆస్కారం ఉంది. జాగ్రత్తగా ఉండాలి. కానీ చిన్న చిన్న చిక్కులు వచ్చినప్పటికీ కూడా స్నేహితుల యొక్క సలహాల వల్ల కావచ్చు, కుటుంబ సభ్యుల యొక్క సలహాల వల్ల కావచ్చు, ఆ చిక్కులు తొందరగానే సమసిపోయేటువంటి ఒక ఆస్కారం ఉంది. కానీ తగు జాగ్రత్త అవసరము. జాగ్రత్తగా ఉంటూ జాగ్రత్తగా కాలాన్ని గడపాల్సినటువంటి ఒక అవసరం ఉంది మేషరాశి వారికి రెండవ వారంలో. ఇక మూడవ వారం కనుక చూసినట్టయితే మనస్తాపము. ఎప్పుడు ఏదో పొడగొట్టుకున్నట్టుగా విచారంగా ఉండడము, అనుకున్న కార్యక్రమాలు సమయానికి నెరవేరకపోవడం వల్ల కొంత మానసిక శాంతి కోల్పోవడము జరుగుతూ ఉంటుంది. కొన్ని విఘ్నాలు కూడా రావడానికి ఆస్కారం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉంటూ సమయస్ఫూర్తిగా ఆలోచన చేసి ఆ ఆలోచనను అమలులో పెట్టుకున్నట్టయితే కొన్ని కార్యక్రమాలు మంచిగా జరగడానికి ఆశగా ఉంది. చేతిలో చేసేటువంటి ఒక వృత్తిలో లేదా
వ్యాపారంలో కానీ అంతగా ఆశించినంతగా ఫలితం ఉండకపోవడానికి ఆస్కారం ఉంది. అయినా బాధపడకూడదు. అది సామాన్యంగా ప్రతి ఒక్క కార్యక్రమాల్లో జరిగేటువంటి ఒక విషయమే. ఒక నెల ఆదాయం బాగా రావచ్చు, ఓ వారం తగ్గొచ్చు. ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కాబట్టి వాటి గురించి అంతగా బాధపడాల్సిన అవసరం ఉండదు. ఇక 4వ వారం కనుక చూసుకున్నట్టయితే మేషరాశి వారికి మంచి ధనాదాయము, చేసేటువంటి ఒక వృత్తిలో వ్యాపారంలో ధనాదాయం మంచిగా ఉంటుంది. ఉద్యోగస్తులకు మంచి ఉన్నతి జరగడానికి ఆస్కారం ఉంది. అందుకే ప్రమోషన్లు రావడము ఇలాంటివి జరగడానికి ఆస్కారం ఉంది ఉద్యోగస్తులకు. అయితే కొన్ని చిక్కులు రావడానికి ఆస్కారం ఉంది. అయితే ఆ చిక్కులు కూడా ఒక స్త్రీ వల్ల ఆ చిక్కులు విడిపోవడానికి కూడా ఆస్కారం ఉంది. ఆ స్త్రీ ఎవరు? ఇటు ఆఫీసులోనా లేదా వృత్తి వ్యాపారాల దగ్గర కుటుంబ స్త్రీయా ఎవరో కానీ ఒక స్త్రీ వల్ల ఆ చిక్కులు విడిపోయి సుఖ సంతోషాలకు అనుగుణంగా మారేటువంటి ఒక కనబడుతూ ఉంది. కొత్త వారిచే పరిచయాలు ఏర్పడతాయి. కొత్త వారి వల్ల మీకు మంచి శుభం జరగడానికి ఆస్కారం కూడా ఉంది. ఇలాంటి ఒక అన్ని శుభాలు జరగడానికి ఆస్కారం ఉంది. చిన్న చిన్న కష్టాలు రావడానికి ఆస్కారం ఉంది. చీకటి వెనక రాత్రి, రాత్రి తర్వాత వెలుతురు అనేటువంటి ఒక రెండు కలిసి ఉంటాయి కాబట్టి వెలుతురు చీకటి రెండు కలిసి ఉంటాయి కాబట్టి అలాగే చిన్న చిన్న కష్టాలు వస్తుంటాయి, పోతుంటాయి. వాటి గురించి పెద్దగా ఆలోచించొద్దు. ఆ చిన్న చిన్న కష్టాలు కూడా రాకుండా ఉండాలి అంటే మీరు ప్రతిరోజు కూడా ఈ మేషరాశి వారు లలిత త్రిశతి అనేటువంటి ఒక నామాలు కనుక ప్రతిరోజు చదువుకున్నట్టయితే ఈ చిన్న చిన్న కష్టాలు కూడా రాకుండా ఈ శ్రావణ మాసంలో చక్కగా బంధువులతో, మిత్రులతో, భార్యాబిడ్డలతో సుఖంగా కాలక్షేపం చేస్తూ ఉంటారు. ఇది శుభం.